మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణ జరుగుతుందంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. రొయ్యల రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఫీడ్ ధర నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహిళల గౌరవం గురించి, మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాజ్యసభ టీడీపీ అభ్యర్థి సానా సతీష్ అన్నారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 11 మందికి రాజ్యసభ సభ్యత్వం కల్పించినప్పటికీ ఒక్క మహిళకైనా అవకాశం ఇవ్వలేదని సతీష్ ప్రశ్నించారు. మహానాడు వేదికగా వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు. మహిళల సాధికారతపై టీడీపీ కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని సానా సతీష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసుల అప్రమత్తతతో భారీగా గంజాయి అక్రమ రవాణా యత్నం భగ్నమైంది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమానూరులో నిర్వహించిన వాహన తనిఖీల్లో 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 70 లక్షల రూపాయల విలువైన 140 కిలోల గంజాయి, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 2 లారీ డ్రైవర్లు ఒడిశా నుంచి కోయంబత్తూర్కు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ కేసులో మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్, కెరోసిన్, వంట గ్యాస్ ధరల పెంపుపై వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై నిరంతర ధరల భారం మోపుతుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ మౌనంగా చూస్తూ ఉండటం బాధాకరమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో మరణించిన 9 మంది కార్మికులకు సిపిఐ రాష్ట్ర కమిటీ తరపున తీవ్ర సంతాపం ప్రకటించింది. ఊహించని ఈ ప్రమాదంలో 9 మంది మరణించడం, అనేక మంది తీవ్రంగా గాయపడటం పట్ల పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిలకలూరుపేటలోని ఓ మాల్ను కాజేయాలనే కుట్రకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తాడేపల్లిలో బాధితురాలు కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె అప్పు వివాదాన్ని ఆసరాగా చేసుకుని ఎన్ఆర్ఐ కుటుంబాన్ని వేధిస్తున్నారని విమర్శించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ న్యాయం జరగటం లేదని బాధితురాలు కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించగా పార్టీ లీగల్ సెల్ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.